ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో 2026 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలోనికి చేరికుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. నా దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించునుగాక. ఈ 2026 సంవత్సరం ప్రభు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయము 7వ వాక్యములో రాయబడిన మాటను నేను చదువుతాను, మీరందరూ కూడా ఆలకించండి. ఆదికాండం 24వ అధ్యాయము 7వ వాక్యంలో, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. మరొకసారి దేవుడు ఈ 2026 సంవత్సరంలో మనలందరినీ ప్రేమించి ఈ 2026 సంవత్సరానికి ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నది, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆమేన్. ఒకసారి చప్పలు కూడా దేవుడి నామాన్ని మహిమ పరుద్దాం, పడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనతో చేస్తున్న ప్రమాణం ఏంటి అని అంటే, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపబోతూ ఉన్నాడు. మీరు నమ్మండి, దేవుని మాట మీద విశ్వసించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ దేవుడే మనతో చెప్తున్నారు. ఏమంటున్నారు అని అంటే, తన దూతను నీకు ముందుగా పంపబోతూ ఉన్నాడు. 2025 సంవత్సరంలో ఎన్నో ఆలోచనలను మన హృదయాల్లో ఉంచుకొని రాబోతున్న దినాల్లో కూడా, రాబోతున్న రోజుల్లో కూడా, వస్తున్న క్రొత్త సంవత్సరంలో కూడా ఇలాగే ఉండబోతుందేమో, ఇలాగే కొనసాగించుకుంటానేమో, ఇలాగే జీవితం ఉంటుందేమో. ఇవే కన్నీళ్ళు, ఇవే బాధలు, ఇవే శోధనలు, ఇవే ఇబ్బందులు, ఇవే మనస్పార్థాలు, ఇవే కోపాలు అన్నీ కూడగట్టుకొని క్రొత్త సంవత్సరంలో కూడా వెళ్తానేమో అని అనుకొని వచ్చావేమో. దేవుడు అంటారు, ఇవన్నిటినీ తొలగించి నీకు ముందుగా నా దూతను పంపబోతూ ఉన్నాను. ఆమేన్. ఆయన దూతను మనకు ముందుగా ఈ సంవత్సరంలో నీకంటే ముందుగా ఆయన దూతను ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో, నువ్వు చేస్తున్న పని బాటల్లో, నువ్వు చేస్తూ ఉన్న ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ముందుండి, దేవుడు నీకు తోడయుండి, నీవు వెళ్ళడం కాదంట, ఆయన దూతనే నీకు ముందుగా పంపబోతూ ఉన్నాడు. ఏంటిదంట అది నువ్వు ఒక ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నావేమో, లేకపోతే ఒక పని మీద నువ్వు వెళ్తున్నావేమో, లేకపోతే నువ్వు ఒక కార్యక్రమం కొరకని నువ్వు ముందు వెళ్తున్నావేమో, నీకంటే ముందుగా ఆయన దూతను నీకు ముందుగా పంపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, అబ్రహాము అప్పటికే వృద్ధాప్యానికి వచ్చాడు. అబ్రహాము అప్పటికే వృద్ధాప్యం వయసు కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. ఆయన యొక్క ఆలోచన, ఆయన మనస్సులో ఉన్నది ఏంటి అని అంటే, అప్పటికే తన కుమారుడికి వివాహం చేయాలని ఆశపడ్డాడు. ఏం చేయాలని? తన కుమారుడికి వివాహం చేయాలని ఆశపడి, తన కుటుంబంలో, తన ఇంటి మీద తనకు ఒక దాసుడున్నాడు. తనకంటూ ఒక పెద్ద దాసుడున్నాడు. ఆయన పేరు ఎలియాజరు. ఏం పేరు అతని పేరు? చెప్పండి, ఏం పేరు? ఎలియాజరు. అయితే ఆయన్ని పిలిచి అన్నాడు, అయ్యా, ఇదిగో నాకంటూ ఒక సొంతూరు ఉంది, ఆ ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళాలి. కానానీయుల దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి నా కొడుకు కోసం తీసుకోరా అన్నాడు. నా కొడుకు కోసం తీసుకోరా అని అంటే, ఎలియాజరు యొక్క మనస్సులో ఆలోచనలో ఎన్నో ఉన్నాయి.
అసలు ఆ ఊరిలో నాకేం తెలుసు, అక్కడికి నేను ఎక్కడని వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి, ఇవేవి కూడా నాకు తెలియదు కదా అన్న ఆలోచన చేత ఉన్నప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను నా తండ్రి స్వదేశంలో ఉన్నప్పుడు అక్కడ నుండి దేవుడు నన్ను ఈ దేశానికి తీసుకుని వచ్చి ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడో చూసావా, అదే దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. నువ్వు ఎత్తకాల్సిన అక్కర్లే, నువ్వు విచారించాల్సిన అక్కర్లేదు, నువ్వు ఎక్కడో తిరిగి వెళ్ళి ఆ అమ్మాయి మంచిదా ఈ అమ్మాయి మంచిదని నువ్వు అడగాల్సిన అక్కర్లేదయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళగానే తన దూతను నీకు ముందుగా పంపించి నా కుమారుడికి ఏ వ్యక్తి అయితే కావాలో, ఏ బిడ్డనైతే తీసుకొని రావాలో ఆ అమ్మాయిని నీ దగ్గరికే దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. ఆమేన్ అని మాట్లాడుతూ అప్పుడు అబ్రహాము మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీకు ముందుగా ఆయన దూతను పంపబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఈయన ఎక్కడా వెతకలేదు, ఎక్కడా చూసింది లేదు. అయితే ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో తనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఒకదాని వెంట ఎలాగైతే సమకూర్చాడో, ఈనాడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘంలో ప్రభు అంటారు, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, ఏది తలపెట్టాలనుకుంటున్నావో నీకంటే ముందుగా ఆయన దూత రాబోతూ ఉంది. ఆమేన్. అది ఆయన దూత ముందు వెళ్ళింది అనుకోండి, ఇంక ఏ ఇబ్బంది మనకు కలగదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, నీకంటే ముందుగా దేవుడే ఆయన దేవదూతను పంపించి నీ పనులన్నీ, నీ కార్యక్రమాలన్నిటిని ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్నా ముందుగా ఆయన దూతను నీ కొరకు పంపబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడే ముందుగా ఎందుకు తన దూతను పంపబోతున్నాడు అని అంటే, మన మార్గమును సిద్ధపరచడానికి. మన మార్గాలన్నీ సిద్ధపరిచినప్పుడు ప్రతి కార్యాన్ని నువ్వు చేయబోతున్న ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి ఈ 2026 సంవత్సరంలో ఆయన దూత నీకు ముందుగా రాబోతూ ఉంది. ఆమేన్. ఆయన దూత ముందుగా ఉందనుకోండి, ఇంకేమన్నా ఇబ్బంది ఉందా మనకు? ఆయన దేవదూతే మనకు ముందుగా వస్తూ ఉంటే, ఆయన దూతను మనకు ముందుగా పంపిస్తూ ఉంటే ఇంకేం కొరత ఉండదు. ఇంకా ఆ పని ఆగిపోతుందేమో, ఇంకా నేను చేయబోతున్న కార్యక్రమం ముందు కొనసాగదేమో, ఇంకా నా జీవితం ఇంతే ఆగిపోతుందేమో, ఎన్నెన్నో జరుగుతున్నాయి కదా, నా జీవితం కూడా అంతే అయిపోతుందేమో. కాదు, ప్రభు తన దూతను నీకంటే ముందుగా పంపబోతూ ఉన్నాడు. ఆమేన్. కొన్ని సందర్భాలు మనకు అనిపిస్తుంటుంది, ఇది ఇలా జరుగుండకూడదు, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇంక ఈ సంవత్సరంలో కూడా ఇలాగేనా, ఇంకా నా బ్రతుకంతా నేను బ్రతికినంత కాలం ఇంతేనా. కాదు, కొన్ని కష్టాలు వచ్చేటప్పుడు, కొన్ని శోధనలు కలిగేటప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు, లేకపోతే మనం రాసిన ఎగ్జామ్ కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు అయినా కానీ, లేకపోతే మనం అనుకుంటుంది కొంచెం దూరం అయిపోతున్నా కానీ మనకేమనిపిస్తుందంటే, ఇది కష్టమేమో, ఇది ఇబ్బంది ఏమో, ఇది నాకు రాదేమో, ఇది నాకు చెప్పండి, ఇది నా తలరాతేమో, ఇది నాకు రాసి పెట్టలేదేమో, ఇంతే నా జీవితం. వాస్తవానికి యేసేపును కొడుతున్నారు, యేసేపును గుంటలో పడేశారు, యేసేపును అమ్మేశారు, యేసేపును ఒక పశువును తీసుకున్నట్లుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ రాజు కోటలో ఉన్నాడు, అక్కడ నిందలు అనుభవించాడు, చెరసాల్లో వేయబడ్డాడు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు అరే ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం, అసలు దేవుడు నా మీద ఉంచిన ఉద్దేశం ఏంటి, దేవుడు నా మీద ఉంచిన ఆలోచన ఏంటి, ఇవన్నీ నా జీవితంలో ఒకదాని వెంట ఇన్ని జరుగుతున్నాయి, అసలు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఈ 2026 సంవత్సరాలైనా దేవుడిని జ్ఞాపకం లేనేమో, దేవుడు నన్ను వదిలేసాడు, ఇప్పటికే 4 రోజులు గడిచిపోతున్నా, ఏ మార్పు రావట్లేదు, ఏంటి ఏ మార్పు నేను చూడలేకపోతున్నానేంటి, అసలు ఏంటి నా బ్రతుకు, అసలు ఏంది, అసలు నా జీవితానికంటూ ఒక ఆశీర్వాదం లేదా, నా జీవితానికంటూ ఒక ముగింపు లేదా, అసలు ఏంటి కష్టాలు, ఏంటి శోధనలు, ఏంటి బాధలు, అస్సలు నా వల్ల కావడమే లేదు. అయితే యేసేపును ఎంతగా దేవుడు అన్ని మార్గాల గుండా నడిపించి ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే, చదవండి వాక్యంలో, ఆదికాండం 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము, ఆదికాండం 45. యేసేపు చక్కటి మాట తన అన్నలతో మాట్లాడతారు అక్కడ. ఆదికాండం 45
5-7 వాక్యాలు అందరు చదవండిమా. ఆదికాండం 45, ఆదికాండం 45, 5-7 వాక్యాలు. ఆగండి. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. మీరు దిగులు చెందబాకండి. మీరు నన్ను గురించి భయపడుతున్నారేమో, నేను ఒకవేళ మిమ్మల్ని చెరసాల్లో వేసేస్తానని, లేకపోతే మీరు నన్ను ఎలా కష్టపెట్టారు, నేను అలా కష్టపెడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. దయచేసి అలా అనుకోగాకండి. దేవుడు ఒక ప్రణాళిక ద్వారానే ఈ కోణంలో, ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో దేవుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మీరేం ఆలోచించగాకండి. మీ ప్రాణాలని కాపాడడానికే దేవుడు ముందుగా నన్ను పంపాడు ఇక్కడికి. ఆమె కారణం ఏంటి? అప్పటికే వాళ్ళకి ఆహారం లేదు, తినడానికి సమృద్ధి లేదు. అలాంటి కరువు కాటకాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వారు యోసేపు దగ్గరికి, వాళ్ళకి తెలియదు యోసేపు దగ్గరికి వస్తానని. అయితే ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత అక్కడ ఒక సమృద్ధి అని తెలుసుకొని అక్కడికి వచ్చిన తర్వాత తన తమ్ముని చూశారు, వీళ్ళు కూడా చూశారు. ఇద్దరు కలుసుకున్న తర్వాత యోసేపు మాట్లాడుతారు, అయ్యా మీరు ఏదేదో ఆలోచనలు చేస్తున్నారేమో, లేకపోతే మిమ్మల్ని చెరసాల్లో వేస్తానని, మిమ్మల్ని బంధిస్తానని, మిమ్మల్ని కష్టపెడతానని మీరు అలా అనుకోవద్దు. దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. అర్థమవుతుందా? రానున్న దినాల్లో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు, ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఏ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, మన బ్రతుకులో ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయో తెలియదు, ఎప్పుడు కాలాన్ని ముగించుకుంటామో తెలియదు, ఎలాంటి విపత్తమైన పరిస్థితులు రాబోతున్నాయో ఎవరికి తెలియదు. మరి దేవుడు తన దూతను ముందుగా పంపబోతుంది. ఎందుకో తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడబోతూ ఉన్నాడు. ఆమేన్. 2026వ సంవత్సరంలో నీ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని చూస్తున్న అపాయాలను బట్టి, చూస్తున్న విభేదాలను బట్టి, చూస్తున్న గొడవలను బట్టి, జరుగుతున్న ఎన్నో నేరాలు ఘోరాలను బట్టి నా పరిస్థితి కూడా ఇలా అయిపోతుందేమో, అలా అవ్వనివ్వడు దేవుడు. ఎందుకో తెలుసా? తన దూతను నీకు ముందుగా పంపబోతూ ఉన్నాడు. ఆమేన్. అయ్యా నా కుటుంబంలో కరువు, నా కుటుంబంలో కరువుతో నింపబడ్డాను, ₹1 సంపాదించుకుంటున్నా అది లేకుండా పోతుంది. ఎన్నో కరువు కాటకాల్లో పోయిన సంవత్సరంలో నేను చూశాను, ఎదురొచ్చాను, వాటన్నిటిని దాటుకొని వచ్చాను. ఈ సంవత్సరంలో కూడా అలాగే ఉంటుందా? ఈ సంవత్సరంలో కూడా నా కుటుంబంలో కరువు ఉంటుందా? ఈ సంవత్సరంలో కూడా అదే కరువుని నేను ప్రారంభించుకుంటున్నా? ఉండవమ్మా. నా యేసయ్య అంటారు, తన దూతను నీకు ముందుగా పంపుతుంది. ఏంటుకో తెలుసా? నీకు సమృద్ధిని కలగచేయడానికి. ఆమేన్. అది తన దూతను ఎందుకు ముందుగా పంపుతున్నాడు అని అంటే, నీ జీవితంలో అనేకమైన పెనుమార్పులు చేయడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన త్రోవలో నడపడానికి దేవుడే తన దూతను ముందుగా పంపబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎలియాజరు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు ముందుగా ఎవరు వెళ్ళారు? చెప్పండి, ఎవరు వెళ్ళారు? దూత వెళ్ళింది. కారణం ఏంటంటే, ఎలియాజరుకు ముందు దేవదూత ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే, ఎలియాజరు యొక్క పేరుకు అర్థం ఏంటంటే దేవుడే నా సహాయకుడు. చెప్పండి అందరు చెప్పండి మరొకసారి, ఇంకొకసారి ముచ్చటగా చెప్పండి. అది ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీకు సహాయం అయితే, దేవుడు నీకు సహాయకుడుగా ఉంటే, ఆయన నీ ముందు ఉండగలిగితే, మనుషులెవ్వరూ నాకు సహాయం చేయరయ్యా, మనుషులెవరూ నాకు సహాయం కాదు, నా వారు ఎవరు నాకు సహాయం కాదు, నాకు సంబంధించిన వారు ఎవరు నాకు సహాయం కాదు, దేవుడే నాకు సహాయకుడు అని అనుకుంటే, ఆయన మీద ఆధారపడితే ఆయన దూతను ముందుగా నీకు ఉంచి పంపుతాడు. అర్థమైందా? అర్థమవుతుందా లేదా? వెరీ గుడ్. ఆయన దేవదూత నీకు ముందుగా వెళ్ళాలి అని అంటే మనకి ఎవరు సహాయులై ఉండాలి? అది దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే, మనుషులు ఎవ్వరూ నీకు సహాయకులుగా లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ దేవుడు కానీ నీకు సహాయకుడిగా ఉన్నాడు అనుకోండి, దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు అనుకోండి, నీ జీవితం ఎన్నడూ నువ్వు చూడని అన్ని అద్భుతాలు నా దేవుడు ఈ సంవత్సరంలో నీకు చెయ్యునుగాక. అది దేవుడు మనకు సహాయకుడిగా లేకపోతే నువ్వేమీ చేయలేవు. దేవుడు నాకు అక్కర్లేదు,
సంఘం నాకు అక్కర్లేదు, వాక్యం నాకు అక్కర్లేదు, ప్రార్థన నాకు అక్కర్లేదు అంటే నష్టపోయేది నువ్వే, ఇబ్బంది పాలయ్యేది మనమే. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు అందరూ కూడా ఆదికాండం చదువుంటారు. చదివాము, ఆదికాండం 1వ అధ్యాయము చదివాము అన్నవారు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంతేనా? ఆదికాండం 1వ అధ్యాయం చదివారా? చదివిన మహానుభావులు అందరూ ఉంటారు కదా. ఆ దేవుని యొక్క సృష్టి అక్కడ మనకు కనబడుతుంది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుని సృష్టిలో అద్భుతం ఏంటంటే, మనం కొన్నిసార్లు ఎవరు నాకు అక్కర్లేదు, దేవుడి అక్కర్లేదు, ఏమండి వాక్యం అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, ఎవరు నాకు అక్కర్లేదు, ఏంది ఏక్ నిరంజన్, నేనే, నాకే నేను, ఎవడు నాకు సంబంధమే లేదు, ఎవడు మాట నేను, నేనే, ఎవడు నాకు సహాయము అక్కర్లేదు, నాకేంది సహాయం, నాకు మించిన అందరు నా దగ్గరికే వస్తుంటారు, అందరు నా సహాయాన్ని అడుగుతుంటారు, నేనేంది ఒకరికి సహాయం అనుకున్నావా? బైబిల్ మీరు చదవండి. ఆదికాండంలో ప్రారంభంలో దేవుడు ప్రతిదానిని సృష్టించాడు. దేవుడు నీకు సహాయకుడిగా లేకపోతే, దేవుడు నీకు అక్కర్లేదు అని అనుకుంటే అన్న విషయాన్ని గురించి నేను మీకు చెప్తున్నాను. చూసారా? దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు ఈ సృష్టిని నిర్మించేటప్పుడు ఏమండి బాగా వినండి, భూమిని దేవుడు సృష్టించాడు. అందులో నుండి ఏం పుట్టుకొని వచ్చింది? చెట్టు భూమిలో నుండి వచ్చింది. వెరీ గుడ్. ఎక్కడి నుంచి అమ్మా? బాగా చెప్పండి ఆయన. భూమిలో నుండి ఏం మొలచి వచ్చింది? చెట్టు వచ్చింది. ఇప్పుడు చెట్టు భూమి నాకు అక్కర్లేదు అని అనుకుంటే భూమికి ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టం చెప్పాలి? ఎవరికి నష్టం? చెట్టుకు నష్టం. అసలు ఈ భూమితో నాకు సంబంధం లేదు, ఈ భూమిలో నేను ఉండను, ఇది నాకేంటి సహాయం చేసేది, నువ్వేంది నాకుండేది అని అనుకుంటే ఆ చెట్టు నిలబడుతుందా? నిలబడదు. వెరీ గుడ్. చూడండి, దేవుడు ఈ భూమి మీద నీరు ఉన్నప్పుడు నీరుని సగభాగంగా చేశాడు కదా. సగభాగంగా చేసి సముద్రంగా దేవుడు నిర్మించి ఆ సముద్రంలో జలరాశుల్ని దేవుడు సృష్టించాడు. ఇప్పుడు తిమింగలాలు, చేపలు, సముద్రంలో ఉండే ప్రతిదీ కూడా ఈ సముద్రంలో మేము ఉండం, ఈ సముద్రం మాకు అక్కర్లేదని చెప్పి అవన్నీ బయటకు వచ్చి భూమి మీదకి వచ్చాయి అనుకోండి, సముద్రంకి నష్టమా, జీవరాశులకు నష్టమా? ఎవరికి? అది సముద్రం ఏమైనా నష్టపోతుందా? ఎక్కడున్న సముద్రం అక్కడే ఉంటుంది. ఇప్పుడు చెట్టు బయటకు వచ్చింది అనుకోండి, ఎవరికి నష్టం? చెట్టుకే నష్టం. భూమి అయితే అక్కడే ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది, అది సంతోషంగానే ఉంటుంది, దానికి వచ్చిన ఇబ్బంది లేదు. అలాగే దేవుడు మనల్ని సృష్టించాడు. మనకు దేవుడు అవసరం, మనం దేవుడికి అవసరం కాదు. మనకు దేవుడు అవసరమై ఉన్నాడు. నువ్వు దేవుని వదిలేస్తే నువ్వు నష్టపోతావు. దేవుడికి నువ్వు దూరం అయిపోతే, దేవుడు సహాయం లేకపోతే నష్టపోయేది మనమే, ఇబ్బంది పడేది మనమే. అందుకనే ఈ 2026 సంవత్సరం ఒక తీర్మానం చేసుకో, దేవా నీవే నాకు సహాయకుడివి, నీ సహాయం నాకు కావాలి ప్రభు అని దేవుని ముందు పెట్టుకొని చూడు. ఆయన దూతను నీకు ముందుగా పంపించి నీ మార్గాలన్నిటినీ ప్రభు సిద్ధపరచునుగాక. అది దేవుడే మనకు సహాయం. ఆయన సహాయం మనకు లేకపోతే మన మార్గాలు ఏవి కూడా సిద్ధముగా ఉండలేవు. అయితే ఎందుకు దేవుడు ముందుగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు? దేవుడు ఎందుకని ముందుగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు? అప్పుడప్పుడు మనం వింటుంటాం, మీకంటే నేను ముందుగా వెళ్తాను, మనం చెప్తుంటాం కదా, మీరు ఇక్కడే ఉన్నాడు, కొంచెం ఆలస్యంగా రండి, నేను ముందెళ్ళి అన్నీ మీకోసం సిద్ధం చేస్తుంటాను, అన్నీ రెడీ చేసి పెడతానంటారు కదా. క్రొత్త నిబంధనలో కూడా మనం చూడగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, యేసుక్రీస్తు పుట్టక ముందు ఎవరు పుట్టారు చెప్పండి? ఎవరు పుట్టారు? యోహాను గారు పుట్టారు. యోహాను గారు ఎందుకు పుట్టారు అని అంటే, యేసయ్యను గురించి ప్రకటించడానికి, యేసయ్య మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత పేరే యోహాను. కారణం ఏంటి అని అంటే, యేసయ్య మార్గాన్ని సిద్ధపరచడానికి. మరి మన మార్గాలను సిద్ధపరచడానికి దేవుడే నీ కొరకు దిగి రాబోతున్నాడు ఈ సంవత్సరంలో. ఆయన దిగి వచ్చింది ఎందుకో తెలుసా? నీవు దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నా సహాయము అని నీవు అనుకున్నావు, భావించావు, సిద్ధపడ్డావు కనుక ఆయన దూతను కాదు, ఆయనే దేవుడు దిగి వచ్చి నీకు ముందుగా రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఆయన ముందుగా రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను ఈరోజు చెప్పి ముగిస్తాను. ఒకే ఒక వాక్యం, 1-2 వాక్యాలు. యెషయా గ్రంథం మనందరికి బాగా సుపరిచయమైన మాటలే.
మీరు ఎక్కడికి పోవాల్సిన అక్కర్లేదు, ఇక్కడే ఉంటాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2-3 వాక్యాల్ని కొంచెం వివరంగా అక్కడ రాయబడిన మాటలనే ఈరోజు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం అందరు తీయండిమా. యెషయా గ్రంథం 45:2-3 వాక్యాలు నేను చదువుతాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులుగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను. ఆమె ఎందుకు ఆయన ముందుగా రాబోతూ ఉన్నాడు, ఎందుకు ఆయన ముందుగా వెళ్తున్నాడు అన్న విషయాన్ని ఈ 2-3 వాక్యాల్లో అద్భుతంగా రాయబడ్డాయి. దేవుడు అంటారు కోరేషును దేవుడు పిలిచి, కోరేషు అనే రాజును దేవుడు పిలిచి అతన్ని ఎన్నుకున్నాడు. అసలు వాస్తవానికి కోరేషు ఒక విశ్వాసం కాదు, దేవుని చేత పిలువబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఎందుకు అని అంటే యూదులు బబులోనులో చెరపట్టబడ్డారు. నేను చెప్పేది 20 నిమిషాలు, నన్ను డిస్టర్బ్ చేస్తే ఎట్లా చెప్పండి. వెరీ గుడ్, చెప్పానా? యూదులు బబులోనుకు చెరపట్టబడినప్పుడు దేవుని యొక్క ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. అతన్ని దేవుడే అభిషేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడే కోరేషును అభిషేకించి అతనితో దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? అబ్బాయి, నీవు నా ప్రజలను బబులోనులో నుండి విడిపించాలి, వారు నా మందిరాన్ని నిర్మించాలి, నా గోడలను కట్టడానికి, వారిని తీసుకురావడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు ప్రభు మాట్లాడింది ఏంటో తెలుసా? అయ్యా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని అభిషేకించి అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలా బలపరుస్తున్నాడు అని అంటే, నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్నాను. ఎలా అంట? అది మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీకు ముందుగా పోతున్నాడని. వెరీ గుడ్. నా దేవుడు ఈ సంవత్సరంలో నీకు ముందుగా పోతున్నాడు. నీకు ముందుగా ఆయన రాబోతున్నాడు. అర్థమవుతుందన్నమాట. మన తండ్రి కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళేటప్పుడు మన నాన్న ముందు వెళ్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఏదైనా కుక్క వచ్చినా, ఏదైనా అపాయకరమైన పరిస్థితి వచ్చినా దాని నుంచి తప్పించి రా, కుక్క ఏం చేస్తుంది, రా నువ్వు అంటాడు. అవునా? కారణం ఏంటి? మనం అంత ధైర్యంగా వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ముందు ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు. ఆ కుక్క నన్ను ఏం చేస్తుంది, ముందు ఎలాంటి అపాయకరమైన పరిస్థితులున్నా వాడు భయపడ్డు. కారణం ఏంటంటే నా ముందు నా తండ్రి ఉన్నాడు. అలాగే నిన్ను నన్ను నిర్మించిన మన తండ్రి మనకు ముందుగా పోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకు ఆయన ముందుగా వెళ్తూ ఉన్నాడు అని అంటే, మొట్టమొదటిగా సరాలము చేయుటకు. చెప్పండి, దేని చేయడానికి? సరాలము చేయడానికి, అనగా సులభం చేయడానికి. నువ్వు ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో, ఏ పని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ కార్యక్రమాన్ని అయితే ఈ సంవత్సరంలో తలపెట్టబోతున్నావో దానిని సరళము చేయడానికి, అంటే అది సులువు చేయడానికి, అది సులభముగా చేయడానికి. ఇన్ని రోజులు కష్టపడ్డాం, కష్టం అయ్యా, ప్రతి దాంట్లో కష్టం. ఎగ్జామ్ రాయాలంటే కష్టం, పని చేయాలంటే కష్టం, అసలు నా వల్ల ఏమీ కావట్లేదండి. ఏ పనైనా చేయాలనుకుంటే కష్టమైపోతుంది, నా వల్ల అవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీకు ముందుగా ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, ప్రతి దానిని సరళము చేయడానికి, అనగా సులువు చేయుటకు. చెప్పండి, ఏం చేయడానికి? అది సులువు అయిపోవడానికి. నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావనుకోండి, ప్రభు దగ్గర, ప్రభువా నీవే నాకు సహాయం, నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, నా సంఘానికి నన్ను గుర్తిరిగి నాకు ఒక వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నీ దూతను నాకు ముందుగా పంపుతానన్నావు ప్రభువా, నేను వెళ్తున్నాను ఎగ్జామ్ రాయడానికి, నీవు నాకు తోడయుండు, అది నాకు సరళము చేయి ప్రభువా, అది నాకు సులువు చేయి ప్రభువా. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా,
ఏమండి, నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో, నీకు అన్ని దేవుడు అట్లాగని చదవకుండా బాబాకండి. చదివి నువ్వు వెళ్తే నీకు ప్రతిదీ జ్ఞాపకం ఉంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు టెన్షన్ పడకుండా ఎవరా చేస్తాను ఏమైపోతుంది అని ఉండదు. దేవుడు నీకు ప్రతిదీ సరళం చేసి ప్రతిదీ నీకు జ్ఞాపకం ఉంచి ఆయన్ని నడిపించునుగాక. ఆమేన్. సరళం చేస్తాడు. ఎందుకు అని అంటే సామెతల గ్రంథం చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. ఎప్పుడు ఆయన సరళం చేస్తాడు అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడిన మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలు సరళం అవ్వాలి అని అంటే, నీ మార్గాలు సరళం అవ్వాలంటే అది సులువుగా మారాలి. ఏమవ్వాలి? సులువుగా, సులభంగా. అబ్బా, ఈ పని తలపెట్టానండి, ఎంత అద్భుతంగా జరిగిపోయింది ఈ సంవత్సరంలో. ఇంత సులభమా, ఇంత ఈజీయా ఇల్లు కట్టడం? మనందరికీ చెప్పండి, కష్టమా కదా? ఇల్లు కట్టాలంటే పెద్దలు ఒక మాట అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. కారణం ఏంటంటే అంటే ఆ రెండు చేస్తే చెప్పండి అయిపోయినట్టే ఇంకా కదా. అది అలాంటి పరిస్థితులు కూడా నీకు సులువైపోవాలి, నీకు సులభంగా మారాలి. అయ్యా, ఎంతోమంది పెళ్లి చేసి ఒక్కొక్కరు కష్టపడ్డారు. కానీ నువ్వేదైనా పెళ్లి చేయాలనుకున్నా, లేకపోతే నువ్వు ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా అందరి కష్టమేమో. దేవుడు ఈ సంవత్సరంలో నీకు సులువు చేయబోతూ ఉన్నాడు. ఆమె నీకు సులభమైపోతుంది. అది సులభం అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకో, ఆయనకు అప్పగించుకో. ప్రభువా, ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఈ ఎగ్జామ్ రాస్తున్నాను, లేకపోతే ఇల్లు కడుతున్నాను, ఈ కార్యక్రమానికి వెళ్తున్నాను, ఇది తలపెట్టాలనుకుంటున్నాను ప్రభు. ఎన్నో రోజులుగా ఇదిగో కొన్ని విషయాలు ఆగిపోయినాయి ప్రభు. అదేందో ప్రభు, అప్లికేషన్లు పెడుతున్నా అది ముందుకు పోవట్లేదు ప్రభు. ఏందో నాయన అన్ని కష్టాలు అయిపోతుందిలే, ఇంక దాటుకున్నానులే అని అనుకున్నా సరే మరలా తిరిగి మళ్ళీ నా చేతిలోనికి వస్తుంది ప్రభు. ఇంకెప్పుడు నాయన అని అనుకుంటున్నావేమో. నీ ప్రవర్తన అంతటినీ దేవుని చేతిలోనికి అప్పగించేసుకో. ప్రభు, నువ్వు నాకు సహాయం చేయని అడుగు, అంతే. నువ్వు చేయాల్సిన పనేమి లేదు. ప్రభు నీ మార్గాలన్నిటినీ ఏం చేస్తాడు ఆయన? అది సులువు చేస్తాడు ఆయన. దానిని సులభమైన పద్ధతిలో నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా వెళ్ళాలో అది సులభమైన కారణాన్ని చూపించేటట్లుగా ప్రభు చేస్తాడు. అలా జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవుని చెంత నిలబడి ప్రభువా నీకే అప్పగించుకుంటున్నాను ప్రభువా నన్ను అడిగినప్పుడు దేవుడు ప్రతిదానిని సులభంగా మారుస్తాడు. అక్కడ ఉంది మరొక మాట, యెషయా గ్రంథం 45లోనే. మీరు దాన్ని తిప్పకూడదు, అది అట్లాగే ఉండాలి. చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు. ఏమన్నాడు అక్కడ? మెట్టగానున్నా. ఏంటిది అంటే ఏంటి అని అంటే గట్టిగా ఎట్లా అంటే ఉడుం పట్టుబట్టు ఉంటుంది చూసారా, అట్లా ఉంటాయి కొన్ని పరిస్థితులు మన జీవితంలో. కొన్ని పట్టేసుకొని ఉంటాయి, గట్టిగా పట్టుకొని ఉంటాయి, ఇంక వదలవయ్యి. అట్లాంటి పరిస్థితులు, చిక్కులు, అడ్డంకులు, ఎత్తైన సమస్యలు, ఇలాంటి వాటన్నిటిని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీకోసం చెప్పండి, సరళము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దానిని సులభం చేయబోతున్నాడు. అందరి కష్టమే, చూసే మనుషులందరికీ అది కష్టమైన పనే, కష్టమైన పరిస్థితే. కానీ దేవునికి ఏం చేయబోతున్నాడు తెలుసా? ఈ సంవత్సరంలో దానిని సరళము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దానిని సులువు చేయబోతూ ఉన్నాడు. అయ్యా, ఇది చిక్కులయ్యా, ఇవి అడ్డంకులయ్యా, ఇవి గట్టిగా పట్టుకుంటే ఇంక పోవు ప్రభువా. కాదు, నా దేవుడు నీకు ముందుగా ఉండి ఆయనే ముందుగా రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? గట్టిగా చిక్కులు పడ్డ అడ్డంకులు, ఎత్తైన సమస్యల్ని పడగొట్టడానికి. ఆమేన్. కఠినమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని మన జీవితంలో, కఠినమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు మనం ఏమనుకుంటామంటే ఇంక జరగవు, ఇది అసంభవము, ఇది రాదు, ఇది కాదు. నా భర్త మారుతాడా? మారడు. నా పిల్లలు మారుతారు. నా కొడుకు మూర్ఖుడయ్యా, వాడు భారీ చేతిలో పడ్డాడే కానీ అసలు ఇంక అయిపోయినట్టే. వాడు ఎవరు మాట వెండయ్యా, ఈ సమస్యల్లో నుండి విడుదల అవ్వాలి. ఇలాంటి కష్టమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు మారాలి అని అంటే
దేవుడి ఈ సంవత్సరంలో నీకు ముందుగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ప్రతి దానిలో నుండి నీ సమస్యలు, ఇంకా అసంభవము అనిపించే ప్రతి సమస్యల్లో నుండి విడిపించడానికి సాక్షాత్తం ప్రభువే నీ కొరకు దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ఆమేన్. పోతున్నావా అప్లికేషన్ పెట్టడానికి? పోతున్నానయ్యా, ఎన్నో రోజుల నుంచి అయిపోయింది, ఇప్పటికి కూడా జరగట్లేదు. అందరికీ అది అసాధ్యం అనిపించవచ్చు, అది కఠినం అనిపించవచ్చు. కానీ నువ్వు వెళ్ళిన వెంటనే దేవుడు అద్భుతంగా కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆమె కారణం ఏంటి అని అంటే, నీకు ముందుగా ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు. ఒకటి, ఆయన ఏం చేస్తాడు? మెట్టగా ఉన్నదాన్ని సరళం చేయడం, అనగా సులభంగా దేవుడు మారుస్తాడు. రెండో మాట చదువుదాం అక్కడే. ఇత్తడి తలుపులను పడగొట్టేదను. ఏం చేస్తాడు ఆయన? అది పడగొట్టేదను, పగలగొట్టడానికి, దానిని దూరపరచడానికి. చాలా బలమైనవి ఉంటాయి మన జీవితంలో, కొన్ని చాలా బలమైనవి. ఇది జరగదు, ఇది సులభమైనది కాదు అని బలమైన కొన్ని పరిస్థితులు ఉంటాయి చూసారా? వాటిలో నుండి సులభంగా తెరుచుకునేటట్లుగా ఏదైతే మూసుకుపోయినాయో, అవకాశాలన్నీ మూసుకుపోయాయి పాస్టరయ్య. కొన్ని సంవత్సరంలో అన్ని అవకాశాలు తిరిగాను, అన్ని అవకాశాలు ఎటు చూసినా 4 దిక్కులుంటే 4 దిక్కుల్లో కూడా అన్నీ మూసుకుపోయాయి, అవకాశమే లేదు అని నిరుత్సాహపడ్డావేమో, నిరాశతో మిగిలిపోయావేమో. నిరాశను కలిగించే ప్రతి పరిస్థితుల్లో నుండి, దానిలో నుండి ప్రభు నిన్ను బయటికి తీసుకుని వచ్చునుగాక. నిరాశ పడిపోయావు, ఇంక జరగదు, ఇంక అయిపోయింది, నిరుత్సాహపడిపోయి ఎందుకు ఇది, ఇంక వద్దు, ఇంక దాన్ని వదిలేస్తాం అనుకున్నావేమో. ప్రభు ఈ సంవత్సరం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ప్రతి దానిని పగలగొడతా, దానిని దూరపరుస్తా. ఎందుకు పగలగొడతాడు అని అంటే, అది బలమైంది, అది నీ వల్ల కానిది. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు దానిని తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్. సులభంగా దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన కానీ తెరిచాడు అని అంటే ఇంక దాన్ని ఎవడు కూడా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. ప్రకటన గ్రంథం 3:7. 3వ అధ్యాయము 7వ వాక్యం. త్వరగా. ఎవడను వేయలేకుండా, ఎవడను తీయలేకుండా, చాలండి, చాలు. తర్వాత చదవండి. ఆ తర్వాత 8వ వాక్యంలో మధ్యలో రాయబడి చూడండి. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు చెప్పండి, ఎవడు కూడా వేయలేడు. ఆయన కానీ ఒక్కసారి తెరవడం ప్రారంభిస్తే అది ఎవడి వల్ల కూడా కాదు మూయడానికి. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో సులభంగా మారిస్తే, ఒక్కసారి నీవు ఎక్కడైతే మూసుకుపోయాయో నీ అవకాశాలన్నీ ఈ సంవత్సరంలో నా దేవుడు తెరుచునుగాక. నీ అవకాశాలన్నీ ప్రభు తెరిచి నిన్ను ఉన్నతంగా నిలబెట్టునుగాక. నిరుత్సాహపడిపోకు, నిరుత్సాహపడి వెనక అడుగు వేయొద్దు. దేవుడు నీ జీవితంలో సులభమైన మార్గాన్ని తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఒక్కసారి తెరిచాడు అని అంటే ఇంక దాన్ని ఎవడు కూడా మొయ్యలేడు. ఆకాశ వాక్యాలను ఆయన తెరస్తాడు నీ కొరకు. నువ్వు నిరుత్సాహపడిపోయి నా పరిస్థితే, నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. నిరుత్సాహ పరిస్థితుల్లో ఆయన నీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడంటే, మోసుకుపోయిన ప్రతిదానిని ఆయన ప్రతిదానిని నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. అవకాశాలు అయిపోయాయ్యా, ఇంకేమీ లేదు, ఇంకేదో ఒకటి చేసుకోవాలి, ఇంకేదో ఒకటి చేయాలి, ఇంకింతే, అవకాశాలు లేవనుకోవద్దు. నీ కొరకు దేవుడు ఒకటి దాచి ఉంచాడు. ఆమేన్. అది నీకు కావాలి అని అంటే దేవుడు నీకు సహాయకుడిగా రావాలి. నీ ముందు ఆయన కానీ వస్తే మూసుకుపోయిన ప్రతి అవకాశాన్ని నీ కొరకు దేవుడు తెరుచునుగాక. మరొక మాట చదువుదాం అక్కడే. తర్వాత ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను అని ఉంది. దేన్ని? ఇనుప గడియలను విడగొట్టేదను. అనగా ఇనుప గడియలు అని అంటే బలమైన బంధకాలు. ఏంటిది? బలమైన బంధకాలు ఇవి. ఏంటిది బలమైన బంధకాలు మన జీవితంలో అని అంటే, ఒకటి భయము, అప్పులు, వ్యాధులు, శత్రువులు మన మీద
కుళ్ళు కుతంత్రాలు కలిగిన శత్రువులు, ఏమండి, కుట్రలు, అడ్డంకులు, ఇవన్నిటినీ దేవుడి సంస్థలో నీ జీవితంలో వాటన్నిటినీ తొలగించునుగాక, వాటన్నిటిని పగలగొట్టునుగాక. ఆమేన్. అయ్యా భయం పాస్టర్ అయ్యా, 2025 సంవత్సరంలో ఎంత భయం ఉందో ఇప్పటికింకా అది పెరగతానే ఉంది. అప్పులు తగ్గుతాయి అనుకుంటే అప్పులు వడ్డీలు పెరగతానే ఉన్నాయి. ఇంకెప్పుడు తీరేది, ఇంకెప్పుడు పోయేది? వ్యాధి తగ్గుతుందంటే వ్యాధి ఇంకా ఎక్కువ అవుతానే ఉంది. శత్రువులు తగ్గారులే, శత్రువులు ఎవరు నాకు లేరులే అంటే ఎక్కడో నుండి పుట్టగొడులు లేసినట్లుగా నా మీద శత్రువులు లేస్తానే ఉన్నారయ్యా. అందరినీ నేను ఒక పక్క మిత్రులుగా చేసుకుని ఒక పక్క పోతుంటే ఇంకొక పక్క చెప్పండి, ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వారందరిని మిత్రులుగా చేసుకుని ఒక పక్క పోతుంటే మరొక పక్క ఈ పుట్టగొడుగులు కానీ లేస్తాయి చూసారా, అట్లా వేస్తూ ఉంటారు మన మీద పైకి. అరే వీళ్ళు సర్దు మనిగించుకొని ఇప్పుడే వీళ్ళు నాకు దగ్గర అవుతున్నారు అనుకుంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చినావురా నా కొడుకు, నా ప్రాణాన్ని తీయడానికి. ఏంటి కొన్ని సందర్భాలు అలాగే ఉంటుంది. అయితే నా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇనుప గడియలు, అవి చాలా బలమైన బంధకాలు. అవి ఇనుప గడియలు చూశారు కదా, ఆ రోజుల్లో ఇనుప గడియలు ఉండేటివి. అవి చాలా బలమైనవి, అవి ఎవరు కూడా తెంపలేరు, విడగొట్టలేరు. అంత బలమైనవి కూడా దేవుడు ఈ సంస్థలో నీ కొరకు పగలగొట్టునుగాక, వాటిని విడగొట్టునుగాక, వాటిని తెంపివేయునుగాక. నమ్మండి, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఈ సంవత్సరంలో నువ్వు భయాన్ని చెందొద్దు. అయ్యా వ్యాధి ఎక్కువైపోతుంది పాస్టర్, వ్యాధి గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు. ప్రతి దానిలో నుండి దేవుడు నీకు విడుదల కలగచేయునుగాక. బంధకాల్లో నుండి ఎవడు విడిపించగలుగుతాడు? నరమాత్రుడు ఎవడైనా నీ బంధకాల్లో నుంచి విడిపించగలుగుతాడా? నీకు కలుగుతున్న భయములో నుండి ఎవరైనా విడిపించగలుగుతారా? నీ జీవితంలో ఉన్న అప్పుల్లో నుండి విడిపించగలిగే నరుడు ఉన్నాడా? నీకున్న వ్యాధుల నుండి విడిపించగలిగే వారు ఉన్నారా? మనకున్న శత్రువుల్ని లో నుండి మనల్ని విడిపించగలిగే వారు ఉన్నారా? ఎన్నో అడ్డంకులు, ఇవన్నీ కూడా పడగొట్టడానికి, విడగొట్టడానికి ఆయనే నీ కొరకు దిగి రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎలా అని అంటే నువ్వేం చేయాలో తెలుసు, ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మనశ్శాంతిగా ఈ సంవత్సరం అన్నా నిద్రపో. ఏం చేయాలా చెప్పరండి? మనశ్శాంతిగా నిద్రపో. నిద్రపోకుండా ఎంతసేపు నాకు భయం అయ్యా, నాకు వ్యాధి ఎక్కువైపోయింది, నాకు షుగర్ ఎక్కువైపోయింది, ఇంకా మీ ఇష్టం, నేను చెప్పనులే. కానీ ఆ తర్వాత శత్రువులు ఎక్కువైపోయినారు, పడుకుంటే భయం, ఎవడు చంపేస్తాడని, ఎవడు చేంజ్ చేస్తాడని. శత్రువులు నీకున్నారనుకో, నిద్ర వస్తుందా చెప్పండి? శత్రువులు ఎవరైనా ఉంటే నిద్ర వస్తుందా? రాదు. మనకు నిద్రే పట్టదు. ఏమండి, పడుతుందా? మన మీద ఎవరైనా కుట్రలు పడినారు అనుకోండి, ఎవరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏమైపోతుందో అని ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ దూరపరి చేసుకో, అవన్నీ వదిలి ఈ సంవత్సరంలో నువ్వు ఒకటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యి ఇన్ని బంధకాలు ఉంటే ఎట్లా నిద్ర వస్తుంది పాస్టర్ అయ్యా? ఏంటిది అది? ఇన్ని బంధకాలు ఉంటే నిద్ర ఎట్లా వస్తుంది పాస్టర్ అయ్యా? నీకు తమాషగా ఉందంటే నిజమే. అసలు బంధకాలు ఉన్నప్పుడు నిద్ర ఎట్లా పడుతుంది మనకు? అప్పులుంటే నిద్ర వస్తుందా? నిద్ర లేయగానే, నువ్వు లేకముందే అప్పులోడు వచ్చి కూర్చొని ఉంటాడు, నువ్వు లేకముందే ఫోన్ చేస్తారు, ఎప్పుడు కడతావు వడ్డీ అని. ఏమండి, నువ్వు నిద్ర లేకముందే, నీకంటే ముందుగా నిద్ర లేసేదేంది? నడువు నొప్పులో. నువ్వు నిద్ర కూడా లేచి ఉండవు, అయ్యే లేపుతాయి నిన్ను, లేయి. ఏమండి, నువ్వు నిద్ర కూడా లేకముందే నేను నిద్ర లేపేదేంది? షుగరే, అంతే కదా చెప్పండి. 7 గంటలకు లేయాలా, తినేసి దానికి మేత వేస్తేనే అది నిద్రపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకో, ఎలాంటి ఇనుప గడియలనైనా దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు ఈ సంవత్సరంలో. ఆమె అయితే నువ్వేం చేయాలని అంటే, నువ్వు నిద్రపోవడం నీ పని. ప్రశాంతంగా నిద్ర లేకనే నీకు లేనిపోని రోగాలని. నువ్వు కడుపారా నిద్రపో. బంధకాలు తెంపేది ఎవరు చెప్పండి? బంధకాలు తెంపేది దేవుడు. ఎట్లా చెప్పగలుగుతావనంటే, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు గారు మనకు కనబడతారు. అమ్మా మీరు వినండి, ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? పేతురు కనబడతారు. పేతురుని తీసుకొని పోయి ఎక్కడ బంధించారు? రాజుగారి కోటలో కాదు, రాజుగారి పక్కన ఆయనకు భోజనం పెట్టి, ఏమండి సన్మానాలు ఏం చేయట్లే అని తీసుకొని పోయి ఎక్కడ పెట్టారు? చెరసాల్లో పెట్టారు. ఒక బంధకం అది. అలాంటి బంధకాల్లో పేతురు ఏం చేశారు చూడండి. అమ్మా ఏం చేశాడమ్మా? చదవండి, మీరు చదవరే. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వాక్యం చూడండి.
తీసుంటారు అనుకున్నాను ఈ పాటికి. రెఫరెన్స్ చెప్తానే ఏముంటా నా జీవితకాలం అంతా మీరేం చేస్తుంటారు? బైబిల్ చదివేది ఎందుకు? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము ఏం చేశాడు చూడండి, పై వాక్యంలో చదవండి. ఏంటండి 6వ వాక్యం చదవండి అమ్మా. ఆగండి అయినా ఒకరు చదవండి అమ్మా. 6వ వాక్యం చదవండి. హేరోదు ఆ రాత్రి బంధింపబడి 2 సైనికుల మధ్య అది ఏం చేస్తున్నాడు అయ్యగారు? ఎక్కడున్నా పేతురు, ఇంత నిద్ర ఎట్టా వస్తుంది నీకు? వస్తుందా నిద్ర? ఎక్కడున్నాడు అయ్యగారు? బంధకాల్లో, చెరసాల్లో ఉన్నాడు, ఇనుప గడియల మధ్యలో ఉన్నాడు. అయినా సరే నా పని చెప్పండి అండి. సంవత్సరం నిద్రపోండి హ్యాపీగా. కొన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నిద్రపోలేదు నువ్వా? రాత్రి అంతా కొంతమందికి 1-2 అయినా నిద్ర రాదు. 1-2 అయినా నిద్ర రాదు. నిద్రపోకనే లేనిపోయిన రోగాలని. ఈ సంవత్సరం సుఖంగా నిద్రపో. నీ బంధకాలన్నీ ఆయన విడిపించడానికి నీకు ముందుగా రాబోతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. నిద్రపోతారా? నిద్రపోరా? ఆ ఫోన్లు, ఆ చెత్త మాట్లాడుకునే విషయాలన్నీ పక్కన పెట్టి రాత్రి 9 అవుతానే నిద్రపోండి, కంటి నిండా నిద్రపోండి. ఉదయాన్నే 4కి లేయండి, స్తోత్రపాదన చేసుకోండి. అర్థమైందా? నిద్రపోకుండా రాత్రి 12 దాకా దుప్పటి కప్పుకొని మాట్లాడడం, 10 గంటలకు నిద్ర లేయడము ఎందుకు? ఇవన్నీ చెప్పండి. అర్థమవుతుందా? ఎన్ని గంటలు? చక్కగా నిద్రపోండి. పేతురు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? చెరసాల్లో, బంధకాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? భయపడుతున్నాడా? షుగర్ ఎక్కువైపోతుందని భయపడ్డా? గ్యాస్ టేబుల్ ఎక్కువైపోయిందని భయపడ్డా? నడువు నొప్పులు ఎక్కువని భయపడ్డా? ఏం చేసాడంట? నిద్రపోతున్నాడు అయ్యగారు. ఏమనంటే, అయ్యా నేను దేవుని సేవ చేస్తున్నా, దేవుని పరిచయంలో ఉన్నా, ఆయన పని నిమిత్తమే నన్ను ఇక్కడ బంధించారు. ఆయన చూసుకుంటాడు, ఆయన నాకు సహాయకుడు, నేను ఎందుకు భయపడాలి అని ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి. నువ్వు పడుకో, నువ్వేం భయపడబలేదు. అది ఎలాంటి ఇబ్బందికరమైన బలమైన పరిస్థితులైనా నా దేవుడు వాటిని ఈ సంవత్సరంలో తెంపివేయునుగాక. యెషయా గ్రంథం 61:1 చూడండి. యెషయా గ్రంథం 61:1. యెషయా గ్రంథం 61:1 వాక్యం త్వరగా చదవండి. నేను చదువుతున్నాను చూడండి. అక్కడ నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు నీ పక్షముగా ఈ సంవత్సరంలో దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. చెర, కొన్ని బంధకాలు, పాపమనే బంధం, అనారోగ్యమనే బంధం, ఎన్నో అపవిత్రమైన బంధకాల్లో బంధించబడ్డావు. ఎవరు చెప్పినా నువ్వు ఎన్నోసార్లు దాంట్లోంచి బయటికి రావాలని నువ్వు ఆలోచన చేసినా రాలేకపోతున్నావేమో. నా దేవుడు అలాంటి ప్రతి బంధకాల్లో నుండి నిన్ను విడిపించునుగాక. అది బంధింపబడిన వారికి విముక్తి కలిగే సంవత్సరం ఇది. నువ్వు నమ్ము. నువ్వు బంధించబడ్డావు కొన్నిట్లో. ఏంటి మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, వద్దురా ఇది వద్దురా అని. అయినా సరే రాలేకపోతున్నావేమో. ఆ బంధకాల్లో నుండి నా దేవుడు నిన్ను విముక్తిని చేయబోతూ ఉన్నాడు. ఆమె కొందరికి సెల్ ఫోన్ అంటే సెల్ ఫోనే బంధకం. ఆ సెల్ ఫోన్లో నుంచి రాలేరు. రాత్రి పగలు దాంతోనే కాపురం చేస్తుంటారు కొందరు. వాళ్ళకి అన్నం కూడా అక్కర్లేదు. ఎంతసేపు అది ఉంటే అప్పుడు. కొంతమంది అంటుంటారు, నేను ఇప్పుడు ఫోనే వాడట్లేదు అంటారు. ఎందుకు వాడట్లేదురా? ఏంది వాడకుండా పక్కన పడేస్తున్నాడు అంటే దాంట్లో బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతే నువ్వేంది ఎవడైనా ఆపేస్తాడు. ఏమండి, నేను తాగడమే లేదు పాస్టరయ్య అంటుంటారు కొందరు. ఎందుకు తాగట్లేదంటే రూపాయి కూడా లేదు జోబీలో. అయ్యగారి దగ్గర రూపాయి లేదు కనుక తాగట్లేదు. నీ దగ్గర అన్నీ ఉండాలి, అప్పుడు తాగకుండా ఉండాలి. అది ఏమండి, కొన్ని బంధకాల్లో నుండి రాలేకపోతున్నావు కదా. నా దేవుడు ఈ సంవత్సరంలో వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అది నీ ముందు దేవుడే రాబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీకు సరాలం చేయడానికి, ప్రతి దానిలో నుండి పడగొట్టడానికి, ఇనుప గడియలను, బలమైన గడియలను, బంధకాలను విడగొట్టడానికి ప్రభు రాబోతున్నాడు. మరొక మాట చెప్తాను అక్కడే.
ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. యెషయా గ్రంథంలో చూడండి, ఆడ ఇంకొక మాటను చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచిచున్నాను, ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు. ఈ సంవత్సరంలో ఏమండి నీకు రావాల్సిన డబ్బులంతా ఆగిపోయాయా? నీకు ఎవరెవరైతే ఇవ్వాలో, నువ్వు ఎవరైతే ఇవ్వకుండా ఆపేస్తున్నారో, నిన్ను మోసగించున్నారో, లేకపోతే నీకు ఇవ్వకుండా ఆగేస్తున్నారో, వారందరి దగ్గర నుంచి ప్రభు నీకు ఇచ్చునుగాక. మరుగైన స్థలము అని అంటే అది ఎవరు చూడలేనిది, అది ఎవరికి తెలియనిది, అది దాచబడినది. ఏమండి, అక్కడలో నుండి దేవుడు తీసుకొని వచ్చి నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి. మరుగైన అనగా అది కనబడదు ఎవరికి, అది అందరూ పొందుకునేది కాదండి. మరుగైనవి కొన్ని ఉంటాయి, గుప్త నిధులు అని ఉంటాయి తెలుసా. మా ఊర్లో ఎక్కువ ఎప్పుడు చూసినా కొండల మీదకి వెళ్తూ ఉంటారు. ఆడెవరో దాచిపెట్టినారంట, ఆ రాజావారి వాళ్ళు ఉన్నప్పుడు వెంకటగిరిలో. ఆడికి తిరగతా ఉంటారు. పోయినోడు ఇంతవరకు రాలా మళ్ళీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, అట్లాంటి పనులు చేయగాకండి మళ్ళీ. ఓకేనా? దాని గురించి కాదు, అంధకారములో కొన్ని మరుగైపోయినాయి, ఎవరికి కనబడిని ధననిధిని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. అది ఎవరికి కనబడదు. ఏంటిది అది? మరుగైన చెప్పండి, ఏమని ఉంది అక్కడ? అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తాను అన్నాడు కదా దేవుడు. అని అంటే ఏమండి, దేవుడు చేసే సహాయం ఎవరికి కనబడదు. దేవుడు చేస్తున్న సహాయము ఎవరికి కనబడదు. మనుషులు సహాయం చేశారనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి సహాయం చేస్తే చెప్పనండి, అందరు కనబడేది ఒకటి. అప్పట్లో అందరు కనబడేది, ఇప్పుడు అంతా ఫ్యాషన్ మారిపోయింది. అంతా వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్ లైవ్, 20కి 15 ఒక ఫ్లెక్సీ. ఏమి ఇస్తున్నాడు రా? ఏం లేదయ్యా, ఒక గ్లాసుడు నీళ్ళు. ఏది గ్లాసుడు నీళ్ళు సహాయానికే ఏమండి? ఈ కనబడుతుంటాయి, మనుషులు చేసే సహాయాలు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు చేసే సహాయం ఉంది చూసారా? దేవుడు చేసే సహాయం అది ఎవరికి కనబడదు. అలాంటి సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అవకాశాలన్నీ మనుషులు కనబడవు, దేవుడు నీకు అలాంటి అవకాశాన్ని ఒకటి గొప్పగా నీకు ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను అభిషేకించి నూతన పరుచునుగాక. ఎక్కడైతే అపజయాలు పొందావో అక్కడే నీకు విజయాన్ని కలిగేటట్లుగా నా ప్రభు చేయునుగాక. నువ్వు పొందుకుంటున్న విజయం రానున్న దినాల్లో విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది ఎవరికి తెలియదు, అది మరుగై ఉండేది. మరుగై ఉన్న విజయాన్ని ఈ సంవత్సరంలో నీకు విజయోత్సవాలతో నా దేవుడు నడిపించునుగాక. ఇవన్నీ నీ కొరకు పంపుతాడు. ముందుగా ఆయన నడుస్తుంది ఎందుకో తెలుసా? ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి. ఆమేన్. అది చెప్పండి, ఈ సంవత్సరం దేవుడు మన సంఘాన్ని ప్రేమించిన వాగ్దానం ఏంటి? నిద్రలేసి అడిగినా చెప్పాలి మీరు, తన దూతను నీకు ముందుగా పంపును. చెప్పండి అందరూ మరొకసారి. అది మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. అది ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. నువ్వు ప్రయాణాలు చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, నీ ప్రతి అవసరతలో నా దేవుడే నీకు ముందుగా వచ్చునుగాక. ఆమె దేవుడి సహాయాన్ని కోరుదాం. ఈ సంవత్సరం మనకంటే ముందుగా ప్రభు మన ముందు నడిచి మన మార్గాలన్నీ సరళము చేసి సులువు చేసి ప్రతిదీ ప్రభు నీకు అనుగ్రహించునుగాక. అది ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.